వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీకి కూడా 42% రిజర్వేషన్ అందించాలంటూ కూడా పూర్తిగా బీసీ సంఘాల నేతలైతే ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ బీసీ జేఏసీ అనేటువంటి ఒక జేఏసీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ఆర్ కృష్ణయ్య గారిని చైర్మన్గా కూడా ఎన్నుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒకే టాపిక్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ 42 రిజర్వేషన్స్ అనే అంశం అయితే పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళింది. సో మీరు 18వ తారీఖున ఒక బంధువును కూడా పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. అసలు ఏంటి ఈ బంధు, ఎలా జరగబోతుంది? ఇప్పుడు 42% రిజర్వేషన్ మీద హైకోర్టు స్టే ఇచ్చినందుకు నిరసనగా ఎవ్రీడే ధర్నాలు, ర్యాలీలు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు, పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఉద్యమాన్ని 14న బంద్ పిలిపించాము. అంతటా ప్రిపేర్ అవుతారు. దీన్ని మరింత చేయాలని చెప్పి ఈరోజు కుల సంఘాల ఇన్వాల్వ్మెంటు, బీసీ సంఘాలు, బలమైన నాయకులు అందరితో కలిపి బీసీ జాక్ బంద్ ఫర్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం కోసం బంద్ అనే పిలుపు మీద ఇవ్వాలని నిర్ణయించాం. ఈ ఉద్యమాన్ని వరుసగా రెగ్యులర్గా చేయాలని, ఒకరోజు 2 రోజులు కాదు. బీసీలకి 42, ఆ తర్వాత చట్టసభలో 50% రిజర్వేషన్లకి ఇది పునాది కావాలి. ఈ ఉద్యమం ప్రజలందరూ ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ప్రిపేర్ అయ్యారు. ఈ ఉద్యమాన్ని విస్తరిస్తాం. ఇది కామన్ ప్రాబ్లం. బీసీలు అందరూ కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, గ్రూపులకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ ఉద్యమంలో పాల్గొవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. కొన్ని దశాబ్దాల కాలంగా బీసీలు వెనుకబడ్డారంటూ కూడా మీరు బీసీల పక్షాన పోరాడుతూ వచ్చారు. అనేక మార్లు వాళ్ళ సమస్యలను కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు ఒక జేఏసీని ఏర్పాటు చేశారు. పూర్తిగా తెలంగాణ బంద్ కూడా బంద్ ఫర్ జస్టిస్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తా ఉన్నారు. సో ఎవరెవరు మీతో కలిసి వస్తూ ఉన్నారు? ఏ పార్టీల వాళ్ళు మీకు మద్దతు తెలుపుతున్నారు? ఇప్పుడు బీసీ కుల సంఘాలు 100 ఉన్నాయి. 100 కలిసి వచ్చాయి. బీసీ సంఘాలు కూడా దాదాపు 30-40 ఉన్నాయి. బలమైన సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ బంద్కు మద్దతుకు వచ్చేసారు. రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ బంద్ మాకు అన్యాయంగా ఈ కోర్టులు చేయించినాయి, దీనికి మీరు మాకు మద్దతుగా బంద్కు మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీలకు, బీజేపీకి, టీఆర్ఎస్కు, కాంగ్రెస్కు, అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కలిసి వస్తారని నేను భావిస్తున్నాను. పీసీసీ చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మీకు మద్దతు తెలిపినట్టుగా వార్తలు వస్తాయి, ఎంతవరకు నిజం? తప్పనిసరి మద్దతు ఇస్తాడు. మహేష్ గౌడ్ గారు కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు. పార్టీ లోపల ఈ 42 రిజర్వేషన్లు ఇంత దూరం తీసుకొచ్చిందంటే ఆయన పాత్ర గొప్పది. ఆయన చాలా లాక్కొస్తున్నాడు. తప్పనిసరి ఆయన మద్దతు ఉంటుంది. ఇంకా ముందు కూడా సాధించే వరకు, మాకంటే ముందు ఆయననే గట్టిగా అంటున్నాడు, 42 ఇచ్చే వరకు వదిలిపెట్టామంటున్నాడు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులకు మీరేం చెప్పదలుచుకున్నారు? నేను అంటున్నా, రిజర్వేషన్ వ్యతిరేకులకు మీకేమన్నా కావాలి ఇస్తే అడుగుకోండి. మీకు రిజర్వేషన్లు కావాలి ఇస్తే అడుకోండి. మీకు 10% పెట్టినప్పుడు మేమన్నా అడిగినామా? మేము రిజర్వేషన్లు పెడితే అడగలేదు, ఏం చేస్తే కూడా అడగలేదు. మీకు హాస్టల్లో మీరు అడగలేదు, నేను పెట్టించిన. హాస్టల్లో 5% కోటా ఇప్పించాం. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టేటప్పుడు ఈబీసీలకు కూడా ఇవ్వాలని చెప్పి కొట్లాడినా ఇచ్చారు. ఇట్లా ఈబీసీల యొక్క అభివృద్ధి కోసం జరిగే ప్రతి పోరాటంలో మేము సపోర్ట్గా ఉన్నాము. మీకు కావాల్సింది మీరు అడగండి. మాకు ఇచ్చిన దానికి అడ్డు తగలవద్దు. మాకు 42 ఇచ్చారు, దీనికి అడ్డు తగలవద్దు. మీకు ఏదైనా కావాలి ఇస్తే అడగండి. మీకు ఇస్తే మేము అభ్యంతరం చేయం, వ్యతిరేకం చేయం. రైట్. ఇప్పుడు 18వ తారీఖున పెద్ద ఎత్తున కూడా ఈ బంద్ ఫర్ జస్టిస్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. సో ఎక్కడెక్కడ ఈ బంద్ ఉంటుంది? తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉంటుందా, హైదరాబాద్లోనే? మండలాలు, హైదరాబాద్తో పాటు మండలాలు, నియోజకవర్గాలు, టౌన్స్, జిల్లా హెడ్ క్వార్టర్స్, అన్ని ప్రాంతాల లోపల బంద్ బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి రైట్. ఇప్పుడు ఫైనల్గా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ బీసీ జేఏసీ అనేది కేవలం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం కోసమేనా, లేకపోతే నిరంతరం ఫ్యూచర్లో కూడా బీసీల కోసం పనిచేస్తుంది? రాజ్యాధికారం కోసం పోరాటం లాంగ్ డిమాండ్ పెట్టి చేస్తున్నాము. ఇది ఈ ఉద్యమం 42 అయిన తర్వాత చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టే వరకు ఈ బీసీ ఉద్యమం నడుస్తుంది. రైట్. ఈ నెల 18వ తేదీన ఏర్పాటు చేసినటువంటి బంద్ ఫర్ జస్టిస్ అనేటువంటి కార్యక్రమం ద్వారా బీసీలకు 42 రిజర్వేషన్ మొత్తం ఇచ్చేంత వరకు కూడా వీళ్ళు బంద్ను చేస్తామంటూ కూడా బీసీ నాయకులు అయితే మాట్లాడుతున్నారు. మరొక పక్క ప్రతి మండలం, అలాగే గ్రామం, జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా 18వ తారీఖు బంద్ను ఆర్ కృష్ణయ్య గారు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో విజయ్ బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.